నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. చాలామంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో మనం మారిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల్లో చాలా రకాల ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఇంట్లో ఏం చేసుకోలేమా అని చాలామంది తల్లులు నన్ను వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. నార్మల్గా పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా తల్లిదండ్రులకు అనిపిస్తుంది, సరే ఫస్ట్ వాళ్ళకి ఎలాగో వచ్చింది, కనీసం వేరే వాళ్ళకన్నా రాకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలుగుతామా, ఇలా చాలామంది అడుగుతారు. సో దాంట్లో నేను ఈరోజు ఒక 3 చెప్తాను. సో అవి మీరు తీసుకోవడం వల్ల, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ముందే ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అలాంటి దాంట్లో ఒక డ్రింక్ చెప్తాను, హెల్దీ డ్రింక్. సో అది తీసుకోవడం వల్ల కళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి అండ్ కంటి యొక్క నేత్ర జ్యోతి అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ కంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మజిల్ వీక్నెస్ కానీ, లేకపోతే డ్రై అయిపోవడం కానీ, నరిష్మెంట్ డెఫిషియన్సీస్ కావచ్చు, అన్నిటికీ కూడా ఈ మెడిసిన్ చెక్ పెడుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీగా మనకి అవైలబుల్గా ఉంటాయి. అవి వచ్చేసి సోంపు. సో సోంపు అనేది నార్మల్గా మన బాడీకి చాలా చలవ చేయడమే కాకుండా డైజెస్టివ్ పవర్ని బాగా పెంచుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి బాదాం. సో బాదాం అనేది సేమ్ మన కన్ను ఎలా ఆకారంలో ఉంటుందో బాదాం కూడా అదే షేప్లో ఉంటుంది. ఎక్కువ దాంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అండ్ కాబట్టి బాదాం అనేది కంటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి పటిక బెల్లం. సో నార్మల్గా షుగర్ కాకుండా మనం పటిక బెల్లం క్రిస్టల్స్ వాడడం వల్ల ఇవి కంటికి చలువ చేయడమే కాకుండా కంటికి చాలా ఎనర్జీని ఇన్స్టాంట్గా ఇస్తాయి. సో ఈ మూడింటిని ఎలా తీసుకోవాలి అంటే ఈక్వల్గా తీసుకోవాలి. నార్మల్గా ఒక 100 గ్రామ్స్ బాదాంని నైట్ నానబెట్టేసి పొద్దున వాటి పొట్టు అంతా తీసేసి బ్రేక్ చేసి వాటిని ఆరబెట్టుకోవాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత మంచిగా పౌడర్ చేసుకోవాలి. సోంపు కూడా కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. సో ఇది ఒక 100 గ్రామ్స్, సోంపు ఒక 100 గ్రామ్స్. 200 గ్రామ్స్ పౌడర్కి 200 గ్రామ్స్ పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. దీన్ని రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 5 గ్రామ్స్ ఒక కప్పు ల్యూక్వామ్ మిల్క్లో కలుపుకొని రెగ్యులర్గా ఒక 40 డేస్ తీసుకున్నట్టయితే కంటికి సంబంధించినటువంటి వీక్నెస్ తగ్గడమే కాకుండా కళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి అండ్ చూపు కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్గా మనందరికీ తెలుసు, అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత ఒక జస్ట్ ఇలా మర్దనం చేసుకోవాలి. మర్దనం చేసుకొని ఆ తడి చేతులతోనే 2 కళ్ళ మీద ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల కళ్ళకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. తిన్న ప్రతిసారి మీరు ఇలా చేస్తూ ఉంటే కళ్ళు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. యాక్చువల్గా ఆయుర్వేదం అనేది సంహితలలో మనకి చెప్పబడ్డాయి. చారుచర్య అనే సంహితలో చారుచర్య అనే బుక్లో మనకి చెప్పారు కళ్ళు హెల్దీగా ఉండడానికి ఒక 4 మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవుతే కళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ కళ్ళు హెల్దీగా ఉంటాయి. అవి మనం రోజు చేసేవి, అంటే రోజు రెగ్యులర్గా చేయడం వల్ల అవి కళ్ళు హెల్దీగా ఉంటాయి. అవి ఏంటి అంటే రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లెగువగానే కళ్ళని చన్నీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కునేటప్పుడు కూడా నోటి నిండా వాటర్ని ఉంచుకొని 2 కళ్ళ మీద కూడా ఇలా చిలకరించుకోవాలి నీటిని. అలా కళ్ళని 3 సార్లు, అంటే నోటి నిండా నీళ్ళు ఉంచుకొని ఇలా 3 సార్లు కడుక్కొని మళ్ళీ నోట్లో ఉన్న నీళ్ళు పుక్కిలించి ఊసివేసి మళ్ళీ నోటి నిండా నీళ్ళు ఉంచుకొని మళ్ళీ 3 సార్లు చిలకరించుకోవాలి ఒక్కొక్క కన్ను మీద. ఇలా 3 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత ఎవ్రీ టైం ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నం తినగానే తడి చేతులతోనే 2 చేతుల్ని రబ్ చేసుకొని 2 చేతుల్ని కంటి మీద పెట్టుకోవాలి. ఇలా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేయాలి. మూడవది వచ్చేసి నిండు పున్నమి. ఎప్పుడు పౌర్ణమి వచ్చినా కూడా పౌర్ణమి రోజు చంద్రుని కింద కూర్చొని చంద్రుణ్ణి కనీసం ఒక 5 to 10 మినిట్స్ చంద్రుణ్ణి చూడాలి. ఇలా నిండు చంద్రుణ్ణి చూడడం వల్ల కంటి జ్యోతి అనేది చాలా బాగా పెరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి లేవగానే సెలైవాని కంటికి పెట్టుకోవాలి. ఇది చాలామంది చెప్తూనే ఉంటారు. దీంట్లో ఎంత సైంటిఫిక్ ఉంది అని డౌట్ ఆలోచిస్తూ ఉండకుండా మనం చెప్పినట్టు చేయండి. నార్మల్గా మీకు కంటి చూపు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేవగానే మార్నింగ్ మీ సెలైవా తీసుకొని జస్ట్ కంటికి కాటుకలాగా పెట్టుకోండి. సో ఈ 4 కూడా మీరు రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో చేస్తూ ఉన్నట్టయితే కంటి చూపు అనేది చాలా బాగా ఉంటుందని ఈ చారుచర్య బుక్లో చెప్పబడింది. సో ఇలా
మీరు ఇవి ఫాలో అవుతూ చిన్న చిన్న ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట్లో చేసుకునేటువంటి అలా హెల్దీ డ్రింక్స్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే చూపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలాంటి హెల్దీ డ్రింక్స్ ఇంకా చాలా ఆయుర్వేదంలో చాలా చెప్పారు. సో వాటిని మనం తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ.